మరి నువ్వెందుకు రిస్క్ చేసావు మమ్మీ? నా కోసం. అది స్వార్థం. ఆ తర్వాత మీకోసం. అది అవసరం. మా కోసం అంటున్నావు. ఇప్పటి వరకు ఏం చేసావు మమ్మీ? నా ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు కూడబెడతాను. ఆ తర్వాత నువ్వు చక్రవర్తిగా బతుకుతావు వల్లభ. మరి విక్రాంత్ గాడు? వాడు మన మాట వినడు. నైని విశాల్ని అభిమానిస్తూ ఆరాధించేవాడు. మనకనవసరం వల్లభ. పైగా వాడు నన్ను అనుమానిస్తున్నాడు. నా గురించి ఎంక్వైరీ మొదలుపెట్టాడు. నువ్వు తప్పు చేస్తే కదా మమ్మీ భయపడ్డానికి. తప్పైతే చెయ్యలేదు, కానీ కానీ అని ఆగిపోయావండి మమ్మీ. ఏం చేసావు? తప్పు చేయలేదు, కానీ నేనేం చేశాను? ఏంటి మమ్మీ, షాకుల మీద షాకులు ఇచ్చి నాకు టెన్షన్ పెంచుతున్నావు? అవునరా, అదేంటన్నది ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేస్తూ వస్తున్నాను. మరి నాకు చెప్పావు కదా, నేనెవరికైనా చెప్తే? అసలే నేను అమాయకుల్ని. నేనేం చేశానని చెప్తావు? నేరం అన్నాను సరే, అందుకు తగ్గ ఆధారం ఉందా అని నిన్నే అడుగుతారు. హింట్ ఇచ్చాను, కానీ ఆన్సర్ ఇవ్వలేదు వల్లభ. అది తెలిస్తే నువ్వు కోలుకోలేవు. మమ్మీ, నువ్వు డీటెయిల్స్ చెప్పకుండానే నాకు దడ పుట్టిస్తున్నావు. టెన్షన్ పడుకు. రేపు అఖండ స్వామి వాళ్ళ దగ్గరకు వెళ్తే కొద్ది కొద్దిగా నీకే అర్థం అవుతుంది. ఇప్పటికే మమ్మీ చేసిన పాపాలు చాలా ఉన్నాయి. అమ్మో, లేటెస్ట్గా ఏం ఘోరం చేసిందో ఏంటో. బాబు, ఎవరు నువ్వు? ఏం పేరు నీ పేరు? హర్ష. నిన్ను ఎక్కడో చూసినట్టుందే. బాబు, నీకేదో అపాయం కలిగింది కదా? అవును. ఏం జరిగింది? అది అది నీ కడుపుకి గాయం ప్రమాదం వల్ల? బాబు, బాబు, బాబు ఆగు! నిన్నే, ఆగు! ఆగు! నిన్నే! చెల్లి, ఏమైంది? ఎవరిని కేకేస్తున్నావు? పనుండి పిలిచానక్క. ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. నైని, నీతో అమ్మ గురించి మాట్లాడదామని వచ్చాం. ఏ విషయం బాబుగారు? చిక్కు వీడంది ఒకటే కదా, చేతికి వేసుకున్న ఆ గ్లౌస్ రహస్యం ఏంటా అని. దాని వెనుకున్న కథేంటో, కారకులెవరో ఏమాత్రం క్లూ కూడా లేదు కదక్క. అందుకే ఆ రహస్యాన్ని మనమే ఛేదిద్దామని అనుకుంటున్నాం. ఎలా? మనం ఆ గ్లౌస్ని తీసేయాలి. ఊరుకోండి బాబుగారు. హాసనక్క ముట్టుకుంటేనే మొన్న చెంప మీద కొట్టింది. ఇందాక పాప వల్ల హారతి పడితే అగ్గి మీద గుగ్గిలమైంది. విశాల్ తెచ్చిన బిందెలో కుబుసం లేకపోయి ఉంటే ఆ చేతిలో ఏముందో బట్టబయలైపోయేది.
అందులోకి ఆ కుబుసం ఎలా వచ్చిందో తెలియట్లేదు. ఆలోచిస్తూ పోతే టైం అయిపోతుందే తప్ప అంతు పట్టడం లేదు. తెగించడమే దీనికి పరిష్కారం. ఏ విధంగా ఉండబోతోంది ఆ తెగింపు? ఆవిడ్ని గట్టిగా పట్టుకునే బలం నాకు లేదు కాబట్టి నువ్వు వెనక నుంచి పట్టుకో చెల్లి. విశాల్ 2 చేతులు ఎత్తకుండా, ముఖ్యంగా నా దవడ మీద దెబ్బేయకుండా పట్టుకుంటాడు. అప్పుడు నేను గ్లౌస్ ని తీగ నుంచి పువ్వుల్ని తీసినట్టు తీసేస్తా, అంతే. నువ్వు చెప్పినట్టు చేస్తే పువ్వుని పక్కన పెట్టినంత ఈజీగా నీ ప్రాణం తీసి పక్కన పెడుతుంది అమ్మ. అంతేనంటారా? మరి ప్లాన్ ఏంటి? నాకు ఉపాయం తట్టింది. చెప్పినాయని ఈ రాత్రికి అమలు చేద్దాం. ఏం చేద్దాం? ముసుగు వేద్దాం. దొంగలు అనుకుంటారేమో. మనం ముసుగు వేసుకోం బాబు గారు, అత్తయ్యకి వేస్తాం. సరేనా? సరే. బా, ఏంటండి మోటు సరసం? సరసమా పాడ? మా అమ్మ చేతి రహస్యం బయటపడకూడదని ఆవిడకి నువ్వు హెల్ప్ చేస్తున్నావా? అయ్యో, ఇదే మా బాండం? నాకు అర్థం కావట్లేదు. నటించకుండా నిజం చెప్పు. మీ మీదొట్టండి, మీకెందుకు ఇలా అనుమానం వచ్చిందో తెలీదు. మా అమ్మ చేతి మీద ఆరతిపడి గ్లౌస్ కాలిపోతే మంటలార్పడానికి నీళ్ల బిందెలో చేయి పెట్టింది కదా. ఆ తర్వాత చెయ్యి బయటికి తీస్తే ఆమె చేతిలో ఏముందో తెలిసేది. కానీ కనబడకుండా కుబుసాన్ని చుట్టేసుకుంది. దాన్ని నువ్వే అందులో పడేసావు కదా. ఓవ్వా, మీకెలా అనుబుద్దైంది? మీ అమ్మ చెయ్యి కాల్చిందెవరు? హాసనక్క హారతి పళ్ళం తెచ్చింది. చిన్నపిల్ల, పైగా తుంటరిది. గాయత్రి పాప పళ్ళాన్ని ఎగరేసింది. వాళ్ళిద్దరిని మీరేమనలేదు? తర్వాత నీళ్ల బిందు తీసుకునొచ్చిందెవరు? విశాల హృదయం గల బ్రో. అందులో కుబుసం వేసి తీసుకొచ్చావా అని ఆయన్ని అడగట్లేదు. కారణమైన వాళ్ళని అడగకుండా నన్ను పట్టుకుంటారేంటి? కుబుసం వాళ్ళ వల్ల రాదు, అది నీ వల్లనే వస్తుంది. నేనేమైనా కోడినా గుడ్డు పెట్టడానికి, లేకపోతే పామున కుబుసం విడవడానికి? ముందుగా నీ ముద్దుల కూతురు ఉలూచి తను కుబుసం విడుస్తుందిగా. అయితే దానికి దీనికి ఏంటి సంబంధం? నా బిడ్డనే బద్నం చేయాలా మీరు? ఏ మా అక్క మాట విని నాగయ్య వల్లనో, అప్పుడప్పుడు ఈ ఇంటికి చుట్టంలో వచ్చే పెద్ద బొట్టమ్మ వల్లనో ఇలా జరుగుండొచ్చని ఎందుకు అనుకోరు మీరు? వాళ్ళెవ్వరూ మా అమ్మకి సాయం చేయరు. ఇది సాయం అని ఎందుకు అనుకోవాలి చెప్పండి? పొరపాటున జరిగిన ప్రమాదాన్ని నిరోధించటానికి అనుకోకుండా కలిగిన అదృష్టమని అనుకోవచ్చు కదా. నీకిప్పుడు హ్యాపీగా ఉందా? ఏ మీకు లేదా? ఎందుకు సంతోషపడాలి? కన్న తల్లికేం కాలేదని దేవుడికి కృతజ్ఞత చెప్పుకోరా? అమ్మవారి హారతిని అంటీ ముట్టనట్టు కళ్ళకు అద్దుకునే మా అమ్మ మీద నాకు జాలి లేదు. మీరెక్కడి వింత కొడుకండి? హారతి చెయ్యి మీద పడింది సరే, చీర మీద పడుంటే దారుణం జరుగుండేది కదా. అలా అవ్వలేదని ఆనందపడకుండా అనుమానిస్తారెందుకు? లేదు, మా అమ్మ ఏదో చేసింది. అందుకే 10 రోజుల తర్వాత ఇంటికొచ్చింది. తప్పు చేస్తే శిక్ష పడుతుంది, కానీ ఆవిడ గర్వపడేలా శ్రీమంతురాల్లా వచ్చింది. ఆ బడాయి ఎలా వచ్చిందో అది కూడా నేను నిరూపిస్తాను. ఈయనొకడు నా కొంగు ఎలాగూ పట్టుకోడు. తల్లి చాటునైనా ఉంటే బాగానే వెనకేసుకోవచ్చు, కానీ ఈయన వినే రకం కాదుగా.
జేమ్స్కి ఫోన్ చేసి కాంట్రాక్ట్ని ఒప్పుకోమనండి. అడ్వాన్స్గా 5 కోట్లు ఇస్తే రేపొచ్చాక ఫుల్ పేమెంట్ చేసేయచ్చు. జేమ్స్ బాండ్ తన ఫ్రెండ్ అయినట్టు ఎంత బిల్డప్ ఇస్తుందో చూసారా? వదినా, జేమ్స్ రాయ్ అనే బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. అతనితో డీల్ కుదుర్చుకున్నట్టుంది. బిగ్ షాట్స్తో అంత ఈజీగా ఎలా పరిచయం చేసుకోగలిగింది అత్తయ్య? డబ్బమ్మా డబ్బు. మన్మధుణ్ణి కూడా కరిగించే శక్తి దానికుంది. ఆ వేలం పాడితే మనకు పోటీగా వచ్చి నష్టపరిచే వాళ్లే ఉంటారు. అందుకని సింగిల్ సెటిల్మెంట్తో మన వశం చేసుకోండి. టోటల్గా క్యాష్ ఇమ్మన్నా ఇస్తాను. వాయిస్ నాది, చాయిస్ తనది. ఈవిడ్ది సింగర్ చిత్రమ్మలా అంత గొప్ప గొంతులా ఫీల్ అవుతుంది. ఆ సంగతి వదిలే వదినా. అమ్మ చేతి గ్లౌజ్ని ఎలా తీస్తాం? నిద్రపోతున్నప్పుడు ట్రై చేద్దామంటే మీరు వినలేదు. అప్పుడు లేచి చూసిందంటే చంపేస్తుంది. ఇప్పుడు ఇంకా రిస్క్ కదా. తెచ్చాగా బట్ట, తిల్లు ఆంటీని ఒడిసి పట్ట. అక్కడ సోఫాలో కూర్చుంది చూడండి. చెల్లి చెల్లి. అమ్మ కళ్ళు మూసుకుంది. శాశ్వతంగానా? అలా అంటావేంటి వదినా? జోక్ అంతే. కళ్ళు తెరిచేలోపు నేను వెళ్ళి మొహానికి క్లాత్ కప్పేసి చుట్టేస్తా. చెల్లి, నువ్వు ఆ గ్లౌస్ పీకేసి. అమ్మ మొహానికి నువ్వు కప్పిన క్లాత్ తీసే లోపు ఆ చేతిలో ఏముందో నేను చూసేస్తా. అలాగే బాబుగారు, పదక్క. ఏయ్ ఏయ్, హ! ఎవరది? ఏం చేస్తున్నారు? ఏయ్, ఎవరు? ఎవరు? ఏయ్, హ! గ్లాస్ తీయద్దు. ఎవరది? హ! హ! వదలు. ముసుగు తీ. ఏయ్, ఎవరది? 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 ఏం చేస్తున్నారు? ఎవరు? ఎవరది? ఎవరు? ఎవరది? ఎవరు? నైని గ్లౌస్ తీగానే అమ్మ చేయి చూద్దాం అనుకునే టైంకి పవర్ పోయింది. షిట్. బట్ చెల్లైతే గ్లౌస్ తీసేసింది. చెల్లి, ఏది చూపించు. లేదక్కా, అదేంటి? ఒక్కసారిగా లాగి పారేద్దామని ప్రయత్నించాను బాబుగారు. అది వెళ్ళి ఎక్కడ పడిందో తెలీదు. అందరూ వచ్చేస్తున్నారు. వాళ్ళని తిడుతుందేమో అమ్మ. మా ఆయన దొరకాలి, అత్తయ్య చితకు బాదాలి. మనం కూడా ఏమీ ఎరగనట్టు వెళ్దాం పదండి. ఓకే. మిమ్మల్ని ఎవరు? ఎవరు? మమ్మీ మమ్మీ ఏయ్! దగ్గర రాకు. మమ్మీ రావద్దు. ఏమైంది వదినా? ఏమైందక్క? ఆగండి. అత్తయ్య, ఏమి? దగ్గరికి రావద్దు. ఏమైంది వదినా? వెళ్ళండి.
ఏమైంది అక్కాయ్? దగ్గరికి రావద్దు. వదినా ఏమైంది? ఏమైంది అత్తయ్య? మమ్మీ ఎందుకలా అరచు? ఏయ్, మిమ్మల్ని ఎవరు? హా? నేను ఫ్యూజ్ చెక్ చేస్తాను. ఎవరు చెప్పండి, ఎవరు? ఏమైందో ఏంటో. పెద్దలుడు ఫ్యూజ్ చెక్ చేయడానికి వెళ్ళాడమ్మా. కరెంట్ వస్తే గానీ తెలీదు. ఏమైందత్తయ్యా? ఏయ్, దగ్గర రావద్దు, అక్కడే ఉండండి. ఎవరది? హ, కరెంట్ వచ్చింది. ఎవరు? ఎవరు నా మొహం మీద ముసుగేసింది? మమ్మీ. ఎవరు? హా? బాబు గారు, అమ్మా చెయ్యి ఎందుకు అలా దాచుకున్నావు? నేను చెప్పడం కాదు, ముందు మీరు చెప్పండి. నా మొహానికి ముసుగు వేసింది ఎవరు? ముసుగేశారా? ముసుగా? మాస్క్ వేశారా? అయినా మేకప్ ఏం పోలేదే. పౌడర్ కొంచెం పోయిందా? దగ్గరికి రాకో. అమ్మా ఎందుకంత కోపడుతున్నావు? నా కళ్ళు కప్పి నా చేతికున్న గ్లౌజ్ ని తీసి పారేశారెవరు? ఎవరక్కాయ్? అదే నేను అడుగుతున్నాను. మర్యాదగా చెప్తారా, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. గాయమైన ఆ చేతికి రక్తం ఏమైనా వస్తుందో ఏమో. ఒకసారి చూడండివ్వండి అత్తయ్య. ఏయ్! వద్దు, వద్దు, దగ్గరికి రావద్దు. నాకు నాకు ఆ గ్లౌస్ కావాలి. దాన్ని తీసిందెవరో తెలియాలి. మేమిప్పుడే వచ్చాం. మమ్మల్ని అడుగుతావేంటోదినా? ఇంతకు ముందు ఎవరో వచ్చారు. ఎవరు? ఎవరొచ్చింది? మేము వచ్చాకే అక్క వాళ్ళు కూడా వచ్చారు అత్తయ్య. లేదు, ముసుగేసి గ్లౌస్ తీశారు. ఎవరు? చెప్పండి. అత్తయ్య, మీ చేతి గ్లౌస్ తీసింది ఎవరు కాదు, మా అక్క దత్తపుత్రిక గాయత్రీదేవి. ఎంత పని చేశావే నువ్వు! నిన్ను బయటికి విసిరి పారేస్తా. అత్తయ్య, మమ్మీ, అత్తయ్య, అమ్మ. ఆగండి. వదిలో. దత్తపుత్రిక అని మా చెల్లి అనొచ్చు కాని అత్తయ్య, నాకు మాత్రం గాయత్రి కూతురే. కొంత అనుకోను, సొంత అనుకుంటాను. తన మీద చెయ్యి పడితే ఈ చెయ్యి కూడా గాయం కావచ్చు. అమ్మా, గాయత్రి పసిపాప. తనకి గ్లౌజ్ దొరికితే తీసుకొని ఉంటుంది. తను ఎలా తీస్తుంది? మీరు తీసుకోండి అత్తయ్యా. ఇప్పుడు కుడి చేయి ఖాళీగానే ఉంది కదా. తీసుకోను. నేను కుడి చేత్తో దాన్ని తీసుకోను.
నైని వదలు. వదిలేస్తాను. గాయత్రి పాప చేతిలో ఉన్న గ్లౌజ్ని నేనే మీకిస్తాను. నువ్వివ్వకు. వల్లభ, మమ్మీ పాప దగ్గర నుండి గ్లౌస్ తీసుకో. అలాగే మమ్మీ. ఏ పాప ఇటువు. మా మమ్మీ వస్తువు నువ్వెలా తీసుకుంటావు?